ఇరాన్ను ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి పూర్తిగా వేరు చేసేందుకు అమెరికా చేపట్టిన ఆపరేషన్ ఎకనామిక్ అవుట్కాస్ట్ చర్యలు అప్పుడే ఫలితాలనిస్తున్నట్టుగా కనిపిస్తోంది. దశాబ్దాలుగా ఇరాన్తో సన్నిహిత వాణిజ్య బంధం ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ హఠాత్తుగా ఇరాన్తో అన్ని రకాల ఆర్థిక, వ్యాపార లావాదేవీలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు ఇరాన్ ప్రభుత్వ రంగానికి చెందిన అతిపెద్ద బ్యాంక్ మిల్లీపై అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ పరిణామాలపై సాక్షి టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. పర్షియన్ గల్ఫ్లో ఇరాన్కు కేవలం 50 మైళ్ల దూరంలో ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇరాన్కు ప్రధాన వాణిజ్య భాగస్వామిగా ఉంటూ వచ్చింది. 2024 వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ గణాంకాల ప్రకారం ఇరు దేశాల మధ్య దాదాపు $28 బిలియన్ వ్యాపారం జరిగింది. అయితే ఇటీవల తమ భూభాగాన్ని ఇంకా నౌకలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణి దాడులకు దిగిందని ఆరోపిస్తూ ఇరాన్తో వ్యాపార ఆర్థిక సంబంధాలన్నింటినీ యుఏఈ తక్షణమే నిలిపివేసింది. డొనాల్డ్ ట్రంప్ ఇంకా యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ తర్వాతే ఈ నిర్ణయం వెలువడింది. ఇదే సమయంలో ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న బ్యాంక్ మిలీపై అమెరికా ఆర్థిక శాఖ తీవ్ర ఒత్తిడి పెంచింది. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, హాంకాంగ్, రష్యాలతో సహా ఇంకా అనేక దేశాల్లో శాఖలు కలిగిన ఈ బ్యాంక్ ఇరాన్ అణు క్షిపణి కార్యక్రమాలకు ఆర్థిక సాయం అందిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాంక్ మిల్లీ ప్రతి శాఖను వెంటనే మూసివేయాలని, లేకపోతే డాలర్ ఆధారిత అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి ఆ బ్యాంక్ను పూర్తిగా రద్దు చేస్తామని ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ స్పష్టం చేశారు. అమెరికా విధిస్తున్న కొత్త ఆంక్షలపై ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ తీవ్రంగా స్పందించింది. ఆర్థిక యుద్ధం ద్వారా అమెరికా తమ ప్రజల్లో నిరాశను నింపేందుకు, సామాజిక విశ్వాసాన్ని దెబ్బతీసేందుకు కుట్ర చేస్తోందని మండిపడింది. అయితే 5 దశాబ్దాలుగా ఆంక్షలను ఎదుర్కొంటున్న ఇరాన్ చైనాలోని చిన్న స్వతంత్ర రిఫైనరీలకు రాయితీ ధరకు చమురు విక్రయిస్తూ, మరొక వైపు రష్యాతో బంధాలను బలోపేతం చేసుకుంటూ అమెరికా ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేస్తోంది. ఆపరేషన్ ఎకనామిక్ అవుట్కాస్ట్ ను మొదట్లో ఎకనామిక్ డీడేగా అభివర్ణించినప్పటికీ గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్ను దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని, ఇరాన్ తన తీరును మార్చుకోవడానికి ఇదొక హెచ్చరిక మాత్రమేనని అమెరికా పేర్కొంది. అమెరికా హెచ్చరికల నేపథ్యంలో మిగతా దేశాలు ఇరాన్తో ఎలాంటి వైఖరి అవలంబిస్తాయో చూడాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.